చేప పిల్లకు ఈత నేర్పవలెనా అనే మాట మనం చూస్తాం. చేప పిల్లకు ఈత నేర్పవలెనా? చేప పిల్లకి ఈత నేర్పక్కర్లా, మనిషికి పాపం నేర్పక్కర్లా. ఎందుకంటే పుడతా అనే పాపం అనే విత్తనం వేసుకొని పుట్టాడు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు చూసారా, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే. అలాగ బార్న్ విత్ ద సీడ్ ఆఫ్ సిన్. ప్రతి మనిషి లోకంలో నాలో పాపము లేదు అని సవాలు చేయగలిగిన వాడి లోకంలో ఎవడైనా ఉన్నాడా? పరిశుద్ధుణ్ణి నేను అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాతో సహా ఎవరం కూడా పరిశుద్ధులం కాదు, అందరూ పాపం చేసిన వారిని. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. ఏ భేదం లేదు. ఏ దేశంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ఉద్యోగం చేస్తున్నా, నీవు పామరుడివైనా నువ్వు చదువుకున్నవాడివైనా ఎవరివైనా సరే పాపం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఒప్పుకోకపోయినా. చాలామంది క్యాన్సర్ ఉంచుకున్న క్యాన్సర్ లేదన్నట్టుగా నాలో పాపం లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ రోగంతో సచ్చేది ఎవరు? మనమే. జబ్బుకి మందుందయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పాపానికి మందుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శిలువలో నీ కోసం రక్తం కార్చాడు. ఆయన రక్తం చేత కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మారుతావు. దేవుడు నిన్ను అంగీకరించే స్థితిలోనికి నువ్వు వెళ్తావు. నీవు మరణించినప్పుడు నిత్య జీవానికి వెళ్తావు అనే బోధ చేస్తూ ఉంటే మనం లోకంలో ఎన్నైనా చేస్తాం, కానీ ఒక్క విశ్వాసం ఉంచడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడండి?